మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన లేకపోవడం మాకు ఒక పెద్ద బాధాకరం. అది ఆయన ఉండేది ఉంటే ఎంత సంతోషంలో అసలు. అతను డాడీని అలా చూసి తట్టుకోలేకపోయినాము. లాస్ట్ 4-5 days డాడీతో ఉన్నాము. అప్పుడు డాడీ మమ్మల్ని గుర్తుపట్టలేదు కూడా. మనం హన్మకొండలోని సుధానగర్ ప్రాంతంలో ఒక సరస్వతి పుత్రికల ఇంట్లో ఉన్నాం. సరస్వతి పుత్రికలను ఎందుకున్నామా అన్నామంటే హరిణి, హాసిని నిజానికి బాల్యం నుండి కూడా చదువులో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నారు. ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఇప్పుడు నీట్ కూడా క్వాలిఫై అయ్యారు. కానీ లక్ష్మీ కటాక్షం మాత్రం ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ఆపన్న హస్తం అందించాల్సిన, ఆసరా ఉండాల్సిన తండ్రి అకాల మరణం చెందాడు. ఇటువంటి పరిస్థితులలో ఆదుకునే వాళ్ళ కోసం చూస్తున్నారు. మనం ఇప్పుడు చూసాం, చాలా మంది కూడా లయన్స్ క్లబ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డి గారు, సురేష్ గారు, ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. వీరికి నీట్ లో క్వాలిఫై అయిన ఇద్దరు పిల్లలను ఆదుకోవడానికి లేదా ఇద్దరు పిల్లల్ని సహకారం అందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నీట్ క్వాలిఫై కావడానికి అంతకుముందు ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు వారు ఏం ఆశిస్తున్నారు, తర్వాత వారికి ఎలాంటి సహకారాన్ని కోరుతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాసిని, హరిణి ఒకసారి చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, మీరు ఆశిస్తున్నారు చెప్పండి, మీరేం అడుగుతున్నారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు హరిణి. నేను ఇప్పుడే ఇంత నీట్ లో క్వాలిఫై అయ్యి నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. క్వాలిఫై అయినప్పటికీ సర్టెన్ ఫీజ్ అనేది ఉంటది కదా, ఎంబీబీఎస్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ ఫీజ్ కట్టడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారని నేను చూస్తున్నాను. అండ్ ఆల్రెడీ నాకు చాలా మంది అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నాకు సపోర్టివ్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఇంతమంది హెల్ప్ చేస్తున్నా కూడా అవన్నీ సరిపోవని ఇంకా హెల్ప్ కోసం చూస్తున్నాము. సో మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే నాకు ఫర్దర్ స్టడీస్ కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. డాడీతో ఎట్లా ఉండేది మీకు? డాడీతో బాండింగ్ కావచ్చు, లేదా డాడీ సహకారం కావచ్చు, చదువుకు సంబంధించి కావచ్చు, ఎట్లా ఉండేది? డాడీ ఎప్పుడు నాతో ఫ్రెండ్ లాగానే ఉండేది. మాకు ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కన్నా ఒక ఫ్రెండ్ రిలేషన్. ఎప్పుడు కొట్టుకోవడం కానీ అలాగే ఉండేది మేము ఎక్కువ. అండ్ ప్రతి విషయం ఇప్పుడు నాకు నీట్ ఇలా రాయాలి, దీంట్లో ఇంత స్కోర్ వస్తే ఇలా వస్తుంది, అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా నాకు ఇప్పుడు పెద్దగా తెలీదు. అవన్నీ మా డాడీ చూసుకుంటాడనే నమ్మకం ఉండేది. అన్నీ అంతా ఆయనే చెప్పేది మాకు. చిన్నప్పటి నుంచి ఎలా చదవాలి ఏందని కూడా చెప్పేది. తక్కువ మార్క్స్ వచ్చినా కూడా తిట్టకపోయేది. ఇంకా ప్రయత్నించాలి, నీ బెటర్ ఇవ్వు, తర్వాత చూసుకుందామని చెప్పేది. ఎప్పుడు ఫోర్స్ చేయకపోయేది, కానీ చదివితే బాగుంటుందని చెప్పేది. అలా. మీ స్కూలింగ్ కానీ కాలేజ్ ఎక్కడ అయింది? నా స్కూలింగ్ ప్రోగ్రెస్ హై స్కూల్ రెడ్డి కాలనీలో అయింది. అండ్ ఇంటర్మీడియట్ డాడీ కర్ణాటకలో చేసేవారు, అక్కడే చదువుకున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వచ్చేసి నారాయణ కాలేజ్, సెకండ్ ఇయర్ బాల్కి కర్ణాటక, అక్కడ చదువుకున్నాను. ఎట్లా ఫాదర్ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది సడన్ గా? డాడీకి సెప్టెంబర్లో క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. అప్పటి వరకు మేము అది సిమ్టమ్స్ కూడా ఏం లేవు. లాస్ట్ వరకు కూడా అది కూడా 4th stage లో బయటపడింది. ఒకటేసారి సీరియస్ గా తెలిసింది అది 4th stage లో ఉందని. ఇంకా ట్రీట్మెంట్ కి కూడా వాళ్ళు ట్రై చేశారు డాక్టర్స్ కూడా, బట్ అది 4th stage లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అండ్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మనం ఏమైనా పర్టికులర్ గా చూసుకుంటాం కదా, అది కూడా లేకుండా పోయింది. మా డాడీ కూడా మమ్మల్ని పిలవలేదు. అంటే డాడీకి అంత సీరియస్ గా ఉన్నా కూడా మాకు తెలియని ఇవ్వలేదు. యాక్చువల్ గా లాస్ట్ 15 days లో డాడీకి సీరియస్ గా ఉందని చెప్తే అమ్మ అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు కూడా డాడీ వద్దన్నారు. అప్పుడు నీట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి మమ్మల్ని పిలవనివ్వలేదు. మేమే ఫోర్స్ గా వెళ్ళినాము. అతను డాడీని అలా చూసి తట్టుకోలేకపోయినాము. లాస్ట్ 4-5 days డాడీతో ఉన్నాము. అప్పుడు డాడీ మమ్మల్ని గుర్తుపట్టలేదు కూడా. మీ తండ్రి జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు మీకు మెడిసిన్లో ఉపయోగపడాలి ఖచ్చితంగా. మీకు ఎందుకంటే ఈ డాక్టర్ చదవాలని ఫాదర్ అంబిషనా మీద, ఎట్లా మీ అక్క చెల్లెలదా, తల్లిదా, మదర్దా? ఇది మా డాడీ డ్రీమ్ సార్. మేమిద్దరం డాక్టర్స్ అవ్వాలని మా డాడీ అనుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అలానే మేము కూడా, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే డాక్టర్ అనేసి. సో అలాగే నీట్ పర్సూ చేసి ఇప్పుడు కష్టపడ్డాం సార్. మాకు ఎంత చేతనైందో అంత చేసాం సార్. ఇంకా ఫర్దర్ గా మాకు హెల్ప్ కావాలని మా డాడీ ఉన్నారు అనుకున్నాం ఇన్ని రోజులు, బట్ ఇప్పుడు కొంచెం హెల్ప్ కావాలి సార్. ఇద్దరిది ఒకే సంవత్సరం ఎట్లా వచ్చింది మెడిసిన్ సంబంధించింది? అంటే ఇద్దరు ఒక ఇయరా? లేదు సార్, నేను డ్రాప్ తీసుకున్నాను నీట్. నాకు ఫస్ట్లో ర్యాంక్ రాలేదని తర్వాత డ్రాప్ తీసుకున్నాను. మా చెల్లి ఫ్రెషరే సార్. ఈరోజు సమాజమే కాదు, హాసిని వెంట ఉన్నది తండ్రితో పాటు, తండ్రి లేకున్నా కూడా ఆ బాధ్యత అంతా కూడా బరువును మోస్తున్న తల్లిది కూడా ఉంది. అసలు వారు ఏం కావాలని ఆలోచించారు, తర్వాత ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు, ఒకసారి వారి మదర్ని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. వాళ్ళ డాడీ కోరిక పిల్లలు డాక్టర్ కావాలని కోరిక సార్. కానీ ఆ కోరిక ఆయన ఉన్నప్పుడే నెరవేరుస్తారని అనుకున్నాను. ఆయన నెరవేరలేక ఆయన చనిపోయడం వల్ల ఆ కోరిక దాతలు ఎవరన్నా ముందుకొచ్చి నెరవేరుస్తారని కోరుకుంటున్నాను సార్. ఆయన ఉండేది ఉంటే చాలా సంతోషపడేవాడు, కానీ ఆయన లేకపోవడం మాకు ఒక పెద్ద బాధాకరం. అది ఆయన ఉండేది ఉంటే ఎంత సంతోషండో, అసలు ఏ విధంగా ఉండనో పరిస్థితి తెలియదు. నా బిడ్డల్ని ఇద్దరిని డాక్టర్లు చేసి ఇప్పుడు ఆయనకు వచ్చిన జబ్బుని
అదే చదువు మన అన్కాలిష్ చేపించి అదే చేపియాలని నా కోరిక సార్. మంచిదమ్మా మీ ఆలోచన, కానీ ఇప్పుడు ఆచరణ పెట్టడానికి ప్రయత్నాలు కావాలి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొంచెం సాయం చేస్తారని కోరుకుంటున్నా సార్. మీరు ఇంకెవరైనా అడిగారా ఇప్పటి వరకు, బయటి వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా లీడర్స్ని కానీ? ఎవరిని అడగలేదు, మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్సే చేశారు సార్. ఇప్పటి వరకు ఎవరిని మేము లీడర్లు ఇట్లా ఎవరిని అడగలేదు సార్. పిల్లల రిజల్ట్ వచ్చాక చూద్దామన్నట్టుగా అనుకున్నాం సార్. హరిణి ఆసిన్లకు సంబంధించిన రవీందర్ గారు ఏదైతే అకాల మరణం చెందారో అప్పటి నుంచి దాదాపు క్లాస్మేట్స్, స్థానికంగా నేరేడుపల్లి హై స్కూల్కి చెందిన క్లాస్మేట్స్ అంతా కూడా తలో చేయి వేస్తున్నారు, అన్ని రకాలు కూడా సహకారం అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి వాళ్ళ తండ్రి కోరిక, తల్లి కోరిక, హరిణి ఆసిన్ల కోరిక కూడా మరి ఆ వైద్య వృత్తిని అందించడానికి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి క్లాస్మేట్ ఉన్నాడు, వ్యాపారవేత్త అయిన సురేష్ గారు ఉన్నారు, తాళ్ళపల్లి సురేష్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి? బేసిక్గా రవీంద్ర గారు ఫస్ట్ నుంచి కూడా చాలా యాక్టివ్. ఎందుకంటే మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం కదా, ఆటల్లో కానీ చదువులో కానీ క్లాస్మేట్ దగ్గర నుంచి చూసేది. బేసిక్ వాళ్ళు నేడువల్లి ప్రాపర్ కదా, వాళ్ళ అమ్మమ్మ ఊరు నేడువల్లి. చిన్నప్పటి వాళ్ళ మామయ్య సహకారంతో నేడువల్లి రావడం జరిగింది. మాతోనే 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మాతోనే పెరిగాడు. తర్వాత అందరం కూడా పై చదువులకు వరంగల్ రావడం జరిగింది. అందులో భాగంగా అతను ఎంపీసీ తీసుకోవడం, నేను బైపీసీ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా అతను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ చేస్తూ తర్వాత వృత్తిరీత్యా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఇది అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వ్యక్తి, అంటే రవీంద్ర అనే వ్యక్తి అసలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్లానింగ్ లో కానీ, ఫైనాన్షియల్ కానీ ప్లానింగ్ లో ఉంటాడు. మరి ఇది మరి ఎలా జరిగింది అనేది అసలు మాకే అకాల మరణం జరగడం, మేము కూడా మా క్లాస్మేట్స్ కానీ మా స్కూల్ మేట్స్ కానీ మీ అందరూ కూడా ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి సమయంలో జస్ట్ అలాంటి మనం లాస్ట్ సెప్టెంబర్లో ఈ 4th స్టేజ్ క్యాన్సర్ బయటకు రావడం, జనవరిలో అకాల మరణం చెందడం అనేది మీ అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. అయినప్పటికీ ఈ సరస్వతి పుత్రులకు మేమున్నామని చెప్పేసి మీ అందరం కూడా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. రేపు మెడికల్ సీట్ వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేమి, వాళ్ళ అన్ని రకాలు కూడా మేము ఉంటాం. మాకున్న సోర్స్ కావచ్చు, మాకున్న పరిచయాలు కావచ్చు, అట్లాగే మేముకున్న సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, అందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకు వాళ్ళ నాన్న లేని లోటు తీరుస్తామని, రవీంద్ర యొక్క కోరికను పిల్లలు సాకారం చేసి రాబోయే కాలంలో ఒక మంచి డాక్టర్స్ గా స్థిరపడే విధంగా మేము చేస్తూ సమాజానికి మంచి సర్వీస్ చేసే విధంగా సహాయ సహకారాలు ఇంకా ఉంటూ ఆ పిల్లలకు కంపల్సరీ మోరల్ సపోర్ట్ చేస్తామని తెలుపుతున్నాము. ఆ పిల్లలను కూడా ఎప్పుడు మీరు భయపడకండి. మీ వెనుక చిన్ననాటి మిత్రులు ఉన్నాం, సమాజం ఉంది, మీరు ఒంటరిగా అసలే ఫీల్ కావద్దు, మేమున్నాము, సమాజం చాలా పెద్దది. ఎప్పుడు కూడా మీరు మీ మనసులో ఎలాంటి పెట్టుకోకండి. నాన్నగారిని యొక్క ఆశను దృష్టిలో పెట్టుకొని మీరేంటో నిరూపించుకోండి. దిస్ ఇస్ రైట్ చాయిస్. మీకు మీ వెనుక మేమున్నాం. థ్యాంక్ యూ సార్. మంచి ఆలోచన, ఇది ఆచరణలో పెట్టండి. సుధాకర్ రెడ్డి గారు, మీరు ఒక లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ. లయన్స్ క్లబ్ తరఫున ఎంతో మందికి సహకారం అందిస్తుంటారు. మీరు ఒక ఉప గవర్నర్ హోదాలో కూడా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులకు, పిల్లలు చదువుకోవాలనే తపన కలిగే పిల్లలకు ఎలాంటి సహకారం అందించదలుచుకున్నారు? ఈ విషయంలో కూడా ఏ విధంగా ముందు పడదలుచుకున్నారు? ముఖ్యంగా రవీంద్ర గారి గురించి తెలుసుకున్నప్పుడు, రవీంద్ర చాలా కష్టజీవి, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి పిల్లలు కూడా మంచి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో, మరి పిల్లలకు కూడా చక్కటి విద్యా బోధన అందించాలనే ఆలోచనతో ఇప్పుడు తపన పడేవారు. మరి ఇప్పుడు వారి కోరిక మేరకు ఇద్దరి పిల్లలకు కూడా వారికి మెడిసిన్ లో సీట్ రావడం అనేది చాలా సమాజం గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు సమాజంలో ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా కృషి చేస్తున్నారు. మరి ఇప్పుడు వారికి మనం ఒక మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సినటువంటి అవసరం అందరికి ఉన్నది. ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా లయన్స్ ద్వారా కూడా, లయన్స్ సమాజంలో ఎంతో మందికి సహకారం అందిస్తుంది. మరి ఇద్దరి పిల్లలకు కూడా లయన్స్ ద్వారా వీలైనంత వరకు అందరితోటి మాట్లాడి వారికి కూడా సహకారం అందిద్దాం. వారి ఉన్నత చదువులు చదవాలని చెప్పి కోరుకుంటూ, మరి వారి నాన్నగారు అయితే ఏదైతే కోరిక ఉన్నదో మరి ఆ కోరికను ఆ పిల్లలు కూడా నెరవేరుస్తారని చెప్పి వారి కోరిక ఉంది. మరి తప్పకుండా వారికి మన అందరం కూడా సహకారం అందిద్దాం. ఉన్నత చదువుల కోసం వారిని ముందుకు స్థాయికి వెళ్ళే ఆలోచన చేద్దాం. ఆయన లేకపోవడం మాకు ఒక పెద్ద బాధాకరం. అది ఆయన ఉండేది ఉంటే ఎంత సంతోషం ఉండో అసలు. అతను డాడీని అలా చూసి తట్టుకోలేకపోయినాము. లాస్ట్ 4-5 days డాడీతో ఉన్నాము. అప్పుడు డాడీ మమ్మల్ని గుర్తుపట్టలేదు కూడా.